వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే వాట్ దేవాన్ షీట్స్ ఇనేడే చేయబోతున్నాను. నాకు ఫస్ట్ కామెంట్ వచ్చిందనమాట, ఈ వీడియో చేయొచ్చు కదా అన్నట్టుగా, వాట్ దేవాన్ షీట్స్ ఇనేడే చేయండి అని. నాకెందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది ఆ కామెంట్ చదవగానే. నేను నిన్న చూసాను అనమాట ఆ కామెంటు. సో ఈరోజు నేను చేస్తున్నాను వాట్ ఈట్ ఇన్ ఏ డే, వాట్ దేవాన్ షీట్స్ ఇన్ ఏ డే, సారీ. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. దేవాంశ్ మార్నింగ్ లేచేసరికి 8 అవుతుంది. లేవగానే ఫీడింగ్ ఇచ్చేస్తాను. సో 8:30, 8:45 ఆ టైంకి అట్లా వాళ్ళ డాడీ ఏదైనా ఫ్రూట్ పెడతాడు అనమాట. ఏదర్ ఆరెంజ్ కానీ సీతాఫల్ కానీ. సీతాఫల్ సీజన్ ఫ్రూట్ కాబట్టి ఇది అలవాటు చేసాము, చాలా ఇష్టంగా తింటాడు ఈ 2 ఫ్రూట్స్ అయితే. మార్నింగ్ నేను లేచిన దగ్గర నుంచి కొంచెం నా షెడ్యూల్ అంతా బిజీగా ఉంటుంది. లంచ్ ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి. సో మార్నింగ్ లేవగానే ఫ్రూట్ మాత్రం వాళ్ళ డాడీ పెట్టేస్తాడనమాట. ఇక్కడ చూపిస్తున్నాం కదా వీడియోలో, అట్లా మొత్తం సపరేట్ చేసుకొని పెట్టుకుంటాడు. సో ఈజీగా ఫీడ్ చేయొచ్చు అని. Devansh likes orange. You like it? Yes, of course. Yes, you like it? Yes, dance. Devansh, what you are eating? The unnecessary back Devansh is going to eat. Ah, very good. Oh, yes, take the bus. You love it, Devansh? You like it? సో ఇలా నెయ్యి వేసుకున్నాను అనమాట. ఇలా నెయ్యి వేసాను, దాని మీద కూడా వేసాను. సో అది తీసి ఇంకా ఎక్కువ నెయ్యి కలిపేసి ఆవిరికుడుం ఎలా ప్రిపేర్ చేశానో ప్రీవియస్ వీడియోలో షార్ట్ అండ్ ఫుల్ వీడియోలో కూడా ఉందన్నమాట, మీరు కావాలంటే చూడండి. అండ్ నేను ఎప్పుడు బీన్ బ్యాగ్ మీదే కూర్చోబెట్టి పెట్టను, అంటే డిపెండ్స్ అనమాట. ఈరోజు కొంచెం సైలెంట్గా కూర్చొని తింటున్నాడు. నార్మల్గా అయితే వెనకమాల కనిపిస్తుంది కదా బైక్, ఆ బైక్ కారు లేకపోతే నేను చుట్టూ తిరుగుతా అట్లా పెడతాను అనమాట. ఒకవేళ బాగా ఇంకా అసలు మాట వినట్లేదు, అసలు ఇంకా ఇప్పుడు తినాలంటే ఏదో ఒకటి చేయాలనిపించినప్పుడు దేవాంష్కి ఫేవరెట్ అనమాట సాంగ్స్ వినడం. సో సాంగ్స్ పెడతానమాట ఎప్పుడన్నా ఒకసారి, రేర్లీ వీక్లీ ట్వైస్ అట్లా, ఎప్పుడన్నా ఇంకా బాగా తినకపోతే. సో పర్లేదు, అట్లా మనం వాళ్ళు తినాలంటే మరి ఏదో చేయాలి కాబట్టి సో మ్యూజిక్ పెట్టడంలో తప్పే లేదు. వాడి మూడ్ చాలా బాగున్నట్టుంది ఈరోజు. అప్పుడు దాకా చూడలేదు ట్రైపాడ్ స్టాండ్ని, చూశాడు. చూసిన వెంటనే ఇంకా అసలు దాన్ని స్టార్ట్ చేశాడనమాట పట్టుకోవడం. నేనేమన్నా Devansh is here. ఏం చేస్తున్నావు దేవాంష్? దేవాంష్ ఏం చేస్తున్నావు?
వాటర్ గ్లాస్ కనిపించిందంటే చాలు వాటర్ పడేయడం అలకడం కిందంతా ఇట్లా ఇట్లా ఇట్లా. పప్ప రాని చెప్తాను నీ సంగతి దేవాంశ్. రాని పప్పని రాని. అసలు భయం కొంచెం అన్నా ఉందా? చెప్పు, కొంచెం అన్నా భయం ఉందా? ఏం చేస్తున్నా? వాట్ ఆర్ యూ డూయింగ్? చెప్పు. Devansh is a mom's hero. Ayyo. Ay, the dead. Giri. Tinamma Devansh. Buchi. వస్తున్నాళ్ళే పప్ప ఆకు. ఏంటి చెప్పు, ఏంటి? Devansh, come here. Where is Papa going? Devansh. సాక్స్ వేసుకున్నంతసేపు వస్తూనే ఉంటాడు. వన్స్ ఇంకా వెళ్ళిపోతాడు అని అర్థమైతే ఇంకా అయిపోయింది, ఏడుస్తాడు. బాయ్. దేవాంశ్ దా దేవాంశ్ బాయ్ దా దా దేవాంశ్ కమన్ ఎల్లు నాన్న. ఓకే బాయ్, ఆఫీస్కి వెళ్ళు. బాయ్ బాయ్. సాటే వెళ్దాం రేపు బండి మీద. ఏందో అతుక్కుపోయావు, రావాలి. వెళ్ళు ఎల్లుమ్మా, వెళ్ళు. తీసుకో ఇంకా. సే బాయ్. బాయ్ హరి. బాయ్. బాయ్. వెళ్ళిపోయాడు కదా, నువ్వు ఇంకా తింది కానీ. ఓకే చూసారు కదా, నేను 2 ఇడ్లీ పెట్టుకొచ్చాను. 2 ఇడ్లీ తినడు, ఇంపాసిబుల్ అది. కాకపోతే ప్రతి మదర్ అంతే కదా, ఆశ తింటారేమో అని చెప్పి పెట్టుకొస్తాము. సో తినరు. 1 ఇడ్లీ తిన్నాడు. తర్వాత పెట్టడానికి ట్రై చేశాను కానీ ఊసేస్తున్నాడు అనమాట. వెరీ వెరీ బ్యాడ్ బాయ్ వీడు, వెరీ వెరీ బ్యాడ్ బాయ్. దేవాంశ్ ఇస్ ఎ బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్.
ఇప్పుడు ఆ ట్రైపాడ్ స్టాండ్ పెట్టాను అనమాట, దాన్ని పట్టుకొని దాని కింద పడేసేయాలి. ఇప్పుడు డాన్స్ డాన్స్ డాన్స్. బ్రేక్ఫాస్ట్ తర్వాత స్నానం చేయిస్తాను. స్నానం చేయించిన తర్వాత ఒకసారి ఫీడింగ్ ఇచ్చేస్తే ఇంకా నిద్రపోతాడు అనమాట. 1 గంటల లెగుస్తాడు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, మళ్ళీ లంచ్కి ఏం పడతానో చూసేద్దాం. సో గైస్, లంచ్ టైం అయితే అయిందనమాట. యూజువల్లీ 1 to 1:30 మధ్యలో నేను దేవాంష్కి లంచ్ పెట్టేస్తాను. సో ఈరోజు అయితే నేనేం ప్రిపేర్ చేయబోతున్నానంటే సొరకాయ వేసి పప్పు చేయబోతున్నాను అనమాట. సో ఇప్పుడు అలా చేయాలో చూసేద్దాం. సొరకాయ ముక్క తీసుకున్నాను నేనైతే. సో కుక్ చేసేద్దాం. సొరకాయ అండ్ 1 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. బియ్యం పెసరపప్పు వేసుకున్నాను కదా, ఇప్పుడు వాటిని వాష్ చేసుకుందాం. పెసరపప్పు అండ్ బియ్యం నేనైతే వాష్ చేసుకున్నాను. సో ఇప్పుడు సొరకాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి, పసుపు, కొంచెం పసుపు అండ్ సాల్ట్. పిల్లలకు కదా ఎక్కువ సాల్ట్ కూడా అవసరం లేదు, కొంచెం. సో ముక్కలు మునిగేంత వరకు నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసాను. సెవెన్ విజిల్స్కి ఇట్లా ఉడికిపోయింది అనమాట. గీ వేసుకున్నాను. అండ్ ఈరోజు పప్పు అన్నంతో పాటు బాయిల్డ్ ఎగ్ అనమాట. వీక్లీ వన్స్ ఏదో ఒక ఫామ్లో ఎగ్ పెడతాను అనమాట, వీక్లీ వన్స్. Good? Yummy? Yummy? Devansh likes it. Kada. Devansh likes it. Pick. You got this. తీగట్టువా పీ 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 అటువా పీ 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 ఏ పీ 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 ప్లీజ్ వాట్ పీ 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 టిష్యూ గా గా పీ 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 టిష్యూ. వావ్, మ్యూజిక్ ప్లే చేయడం వచ్చా నీకు? దేవాంష్కి వీక్లీ టూ టైమ్స్ పెడతాను ఇలా పప్పు అన్నము. ఒకటి ఇలా వెజిటేబుల్ వేస్తాను అనమాట, సొరకాయ. ఇంకోటి నార్మల్గా ఇంకా మామూలుగా ముద్దపప్పు అట్లా చేసుకుంటాము. అలాగే కాకపోతే మనం రైస్ దాల్ ఒకేసారి వేసేస్తాం అనమాట. లంచ్ పెట్టేసిన తర్వాత 1 అవర్ ఫుల్గా ఆడుకుంటాడు. సో ఇంకా నిద్ర వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిద్రపోయే ముందు ఖచ్చితంగా ఫీడింగ్ కావాలి. ఫీడింగ్ ఉంటేనే నిద్రపోతాడు. సో నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా ఫీడింగ్ ఇస్తాను. 5:30 to 6 ఆ మధ్యలో లెగుస్తాడు. నార్మల్గా 5:30కి అట్లా లెగిస్తే మళ్ళీ ఈవినింగ్ ఒక ఫ్రూట్ పెడతాను. ఇంకా 6 దాటిందంటే ఇంకా నార్మల్గా ఇంకేం పెట్టను అనమాట. డైరెక్ట్గా 7:30కి ఇంకా డిన్నర్ చేపించేస్తాను.
7:30కి డిన్నర్ పెడతాను అనమాట. ఈరోజు ఏం పెడుతున్నానంటే ఓట్స్ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిక్స్ చేసి బాయిల్ చేస్తానన్నమాట. సో అది డిన్నర్కి పెడుతున్నాను ఈరోజు. ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము. ఒక టూ టేబుల్ స్పూన్స్ ఓట్స్ పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి మిక్స్ చేయాలన్నమాట వాటర్లో. మనం ఇది బాయిల్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి అండ్ మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలన్నమాట, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది తొందరగా. యూజువల్లీ ఓట్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్తోనే కాకుండా యాపిల్ అండ్ బనానాతో కూడా పెట్టచ్చు. యాపిల్ నేను గ్రేట్ చేసేస్తున్నాను. బనానాతో ఇప్పుడు దాకా పెట్టలేదు. యాపిల్ అయితే మోస్ట్ ఫ్రీక్వెంట్గా పెడతాను. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాయిల్ చేయాలన్నమాట. తర్వాత నేను బౌల్లో వేసుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పెడతాను దేవాన్ష్కి. ఖచ్చితంగా చేతిలో ఏదో ఒక టాయ్ మాత్రం ఉండాలి, లేకపోతే ఒక చోట కదలకుండా కూర్చోడనమాట. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నేనైతే ఇంకా దేవాన్ష్కి తినిపించేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ రష్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.